బాలనటిగా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత వెండి తెరపై తన క్యూట్ లుక్స్ బబ్లీ యాక్టింగ్తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది హీరోయిన్ హన్సిక మెత్వానీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన బ్లాక్ బాస్టర్ హిట్ దేశముదురు 2007లో రిలీజ్ అయిన ఈ సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంలోనే ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో కంత్రి, రామ్తో మస్కా, సీతారాముల కళ్యాణం, సంథింగ్ సంథింగ్, ఓ మై ఫ్రెండ్ వంటి వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్లో టాప్ లీగ్లోకి దూసుకెళ్లారు. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అక్కడ జూనియర్ ఖుష్బుగా అభిమానుల గుండెల్లో గుడి కట్టించుకున్నారు. ఇటీవల 105 మినిట్స్ అనే సింగిల్ షాట్ సైకలాజికల్ థ్రిల్లర్లో నటించి నటిగా తనలోని మరొక కోణాన్ని కూడా ఆవిష్కరించారు. కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే హన్సిక తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చారు. డిసెంబర్ 2022లో ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ కతూరియాను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే వీరి వైవాహిక జీవితంలో కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మధ్య తరచూ తలెత్తిన తీవ్ర అభిప్రాయ భేదాల వల్ల జూలై 2024 నుంచి వీరిద్దరూ విడిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మనస్పర్ధలు తొలగకపోవడంతో పరస్పర అంగీకారంతో విడిపోవడమే మంచిదని చివరకు భావించారు. ఈ క్రమంలోనే ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్ట్ 2026 మార్చి 11న వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ పెద్ద కోలుకోలేని దెబ్బ నుంచి హన్సిక ఎంతో పరిణితితో బయటపడ్డారు. తన ప్రాణమైన సినిమా ప్రపంచంలోకి సరికొత్త శైలిలో అడుగు పెడుతున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఈసారి మునుపెన్నడూ చూడని ఒక విలక్షణమైన పాత్రతో డిజిటల్ స్క్రీన్ను రూల్ చేయడానికి సిద్ధమయ్యారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గల్లీ అనే భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ద్వారా ఆమె పవర్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించబోతున్నారు.